మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి విబిజి రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామం నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టీయూఎఫ్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీంభరత్, ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్, మొయినాబాద్ మండల అధ్యక్షులు మానయ్య, బాకారం మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, తోల్కట్ట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. విశ్వనాథన్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మొయినాబాద్ మండల పార్టీ ప్రెసిడెంట్ మానయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు నరసింహారెడ్డి గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వరన్న గారికి, ఐఎన్టీసీ వైస్ చైర్మన్ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, అదేవిధంగా చేవెళ్ల మండల అధ్యక్షులు మానయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల నాయకులు, అదేవిధంగా సత్యన్న గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి, జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇక్కడ లోకల్ శంకర్ గారికి, అదేవిధంగా బానూరు శంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన చేవెళ్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా దయానంద్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా అజీజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ గారికి, అదేవిధంగా నరేందర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీదకి ఉన్నటువంటి మన సర్దనార్ డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి గారికి, అదేవిధంగా చేవెళ్ల మార్కెట్ కమిటీ డైరెక్టరు హనీఫ్ గారికి, మాణిక్యం గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా తోల్కట్ట గ్రామా నుంచి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, పెద్దలకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.